లక్ష్మీ కటాక్షం పొందడం కోసం చేయాల్సిన పూజలు. అమృత ప్రాప్తి మంత్రం. శంఖని యక్షిణి సాధాన మంత్రం. శంఖధారడి శంఖధరణే హీం హీం క్లీం శ్రీ స్వాహ. ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చొని 10,000 సార్లకు జపించాలి. దీనిని జపించే ముందు ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందే ముగించాలి. నెయ్యితో 1000 సార్ల వరకు ఈ మంత్రాన్ని హావనం చేస్తే చంద్రిక యక్షిని ప్రసన్నం పొంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ మంత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు జపించకూడదు. అన్ని విధాలుగా పవిత్రంగా ఉండే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అటువంటి వారికే ఫలితాలు దక్కుతాయి. ఇతరులు ఎంత చేసినా ఫలితం శూన్యం. రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది. ఇందులో కూరుకుపోయిన వారు బయటపడడం చాలా కష్టం. ఈ సమస్య నుంచి బయటపడడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాదు. కేవలం కొంతమందికి మాత్రమే అలా సాధ్యమవుతుంది. అయితే ఈ రుణం నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న ఉపాయం కూడా ఉంది. దీపావళి పండుగ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో 5 గులాబీ పూలను తీసుకొచ్చాలి. తర్వాత 1.5 మీటర్ పొడవున్న తెల్లటి వస్త్రాన్ని తీసుకొని మీ ముందు పరచాలి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోవాలి. తర్వాత 5 గులాబీలను గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఆ తెల్లటి వస్త్రంలో ఉంచాలి. ఈ విధంగా తయారు చేసుకున్న దానిని భద్రంగా ఒక చోట దాచిపెట్టాలి. ఇలా చేస్తే త్వరగా మీ రుణ విముక్తి పొందుతారు.